డిమార్ట్‌కైతే స్టార్ట్ అయిపోయాము. చాలా వస్తువులు తెచ్చి ఉన్నాయి. అవన్నీ వీలైతే వీడియో అయితే తీస్తాను, లేదంటే ఇంటికి వచ్చాక అన్నీ అయితే చూపిస్తాను. మీకైతే కొన్ని డౌట్స్ ఉండే ఉంటాయి, ఎందుకు ఫస్ట్ వీడియోస్ చేసింది తర్వాత ఎందుకు ఆపేసింది అనేసి. నేనైతే ఆ విషయం గురించి నేనైతే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే వాళ్ళలో మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్కి అయితే లైక్స్ ఇస్తూ ఉండండి. అలా అయితేనే వీడియో ఇంకొందరికి అయితే వెళ్తూ ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ వాచ్ టిల్ ద ఎండ్. నేనైతే ఈ మధ్యలో డిమార్ట్కి వెళ్ళడం అయితే మానేశాను. మా హస్బెండ్ని వెళ్ళి తీసుకురమ్మని చెప్తున్నాను. ఎందుకంటే మెయిన్ రీజన్ మా బాబు అక్కడికి వెళ్తే మనం తీసుకునేది తక్కువ, వాడు కింద పడి బొర్రేది ఎక్కువ. అందుకే తీసుకెళ్లకుండా తననొక్కనే పంపిస్తాను. మేమైతే డిమార్ట్కి స్టార్ట్ అయిపోయాము. మాకు ఒక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. ఒకప్పుడు కోంపల్లి ఏరియాకి వెళ్ళేది, కోంపల్లి కొంచెం లాంగ్ అయిపోయి ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లోనే పడింది మాకైతే. ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి వెళ్తూ ఉన్నాము. అండ్ అక్కడే ఫుల్ షాపింగ్ మాల్స్ కూడా పడ్డాయి దగ్గరగా. నేను బిఫోర్ అయితే ఫుల్గా షాపింగ్ చేయడానికి మంత్లీ 2 టైమ్స్ అయినా వెళ్ళేది, జస్ట్ అలా చూసేద్దాం అనేసి కూడా వెళ్ళేది. ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ మా బాబుకి ఫస్ట్ 5 ఫ్లోర్ నుంచి వస్తాం మేమైతే. 3rd ఫ్లోర్ టు 2nd ఫ్లోర్, 2nd ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోర్ ఇలా తిరుగుతూ ఉంటాము. ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటూ కిందకి అయితే వచ్చేస్తాము. ఎవ్రీ టైం మేము ఏం చేస్తామంటే లిస్ట్ రాసుకొని పెడతాము. లిస్ట్ అనే కాదు, నేను ఎవ్రీ మంత్ అయ్యే ఖర్చులు ఎంత ఖర్చు పెడుతున్నామో ఇవన్నీ కూడా రాస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవడానికి అయితే వచ్చాను. నేను బయటికి వెళ్తే ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప ఏమీ పెట్టాను. అలాంటిది ఇప్పుడు కొంచెం స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ వీడియోస్ కూడా అన్నీ షార్ట్స్లో పెడతా ఉన్నాను, లాంగ్ వీడియోలో కూడా పెడతాను ఒక్కొక్క రోజు అయితే. ఇక్కడైతే ఫెయిర్ అండ్ లవ్లీ చూసాను, చాలా ఎక్కువ అనిపించింది, అందుకే అదైతే నేను తీసుకోలేదు. బయట కిరాణా షాప్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను చెప్తాను ఎందుకు యూట్యూబ్ ఫస్ట్ మానేస్తాను, ఇప్పుడు ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేశాను అనేసి. మెయిన్ రీజన్ ఏంటి అనంటే, నేను యూట్యూబ్ చేస్తున్నప్పుడు ఏం పని లేదా ఆమెకి, ఎప్పుడు ఏదో వీడియో చేసుకుంటూ కూర్చుంటుంది అని నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే కొందరు అన్నారు. అవి నేనేం పట్టించుకోకుండా స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత నేను ఏం పని లేదు, ఏం పని లేకనే వీడియో చేసుకుంటుంది అనేసి. అంటే ఏం పని లేక కాదు, ఇంకా పెళ్ళయ్యి తర్వాత బాబు పుట్టడం వల్ల వాడిని చూసుకుంటూనే ఉండాలి కదా. వాళ్ళని ఫస్ట్ కొన్ని డేస్ అయితే మనం చూసుకోవాలి కదా, అది మన బాధ్యత. ఆలోపు ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి నాకు యూట్యూబ్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేనైతే యూట్యూబ్ చేశాను. దాని తర్వాత అన్న వాళ్ళు కూడా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను అనుకుంది ఇంకోటి ఏంటంటే, టీచింగ్ చేస్తూ నేను యూట్యూబ్ని చేయలేనా అనేసి ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఇంకొందరు అయితే ఏదో యూట్యూబ్ చేస్తే తప్పన్నట్టుగా కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసి నేనైతే మధ్యలో యూట్యూబ్ అయితే మానేయాల్సి వచ్చింది. దాని తర్వాత నేను టీచింగ్ చేస్తున్నాను, నేను ఏదో ఒక పని చేసుకుంటున్నాను, ప్లస్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండి ఇది కూడా చేస్తున్నాను కదా అన్నట్టుగా. అండ్ అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ అనేవాళ్ళు కూడా మన ముందు మాట్లాడరు, మన వెనుక ఎవరికో చెప్తారు ముచ్చట్లు. ఆ ముచ్చట్లు ఏదో మన ముందుకు చెప్తే నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తాను కదా, అంత ధైర్యం లేనప్పుడు మాట్లాడకూడదు అనేసి అనుకుంటాను. కొందరైతే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యు వీడియోస్ చెయ్యు అనేవాళ్ళు ఉన్నారు. అండ్ ఈ వీడియో చెయ్యి, ఆ వీడియో చెయ్యి అని మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇలా చేయవే అలా చేయవే అనేసి. నాకు కొన్ని కంటెంట్ వీడియోస్ చేయాలి అనే ఉంటుంది, కానీ ఈ కెమెరా పట్టుకొని వేరే వాళ్ళు పట్టుకొని తీయాలంటే మా హస్బెండ్ ఇంట్లో ఉండడు, అప్పుడప్పుడు ఉన్నా కూడా ఆయన చూస్తే నేను చేయలేను వీడియో. మెయిన్ ఏంటంటే నన్ను వీడియోస్ చేస్తున్నప్పుడు ఏదన్నా అంటే మాత్రం నేనైతే ఫుల్ సీరియస్ అయిపోతాను. అండ్ ఇవేంటంటే రేషన్ బియ్యం తీసుకొచ్చాను నేనైతే. ఆ రేషన్ బియ్యంలో ఇలాంటి రైస్ అయితే వచ్చాయి. ఈ రైస్ మంచిగా హెల్దీనా కాదా అనేది మీకు తెలిస్తేనైతే కామెంట్ పెట్టండి. అండ్ ఈ రైస్ అయితే నేను ఈరోజు వండుతున్నాను. అంటే ఈసారి రేషన్ బియ్యం సన్న బియ్యం వచ్చాయి, మీ సైడ్ కూడా వచ్చాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను దోశలకి రేషన్ బియ్యం తీసుకురమ్మని మార్చిలో చెప్పాను. మార్చిలో క్లోజ్ ఉన్నాయంట రేషన్ షాప్స్ అయితే అన్నీ అనేసి మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఈ సన్న బియ్యం పట్టుకొని వచ్చాడు. ఇంకా వీటినే యూజ్ చేస్తాను దోశలకైతే. అండ్ వీటిని మా హస్బెండ్ చెప్పాడు, పారాబల్ రైస్ అంటారంట వీటిని, కానీ హెల్దీ అంట ఈ రైస్ అయితే. ఒక 10 కిలోలకి కేజీ అలా కలుపుతారంట. మంచి రైసే అన్నాడు, కానీ నాకెందుకో వీటిని వేయాలి అనిపించక నేనైతే వీటిని ఒక బౌల్లో వేసి పెట్టాను. అండ్ ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ రైస్ మనం ఉడకబెట్టకున్నా ఉడుకుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే అబ్జర్వ్ చేశాను. అప్పుడప్పుడు దోశలకు నానబెడతాను కదా, ఆ రైస్ మనము 3 అవర్స్ తర్వాత ఇలా స్మాష్ చేస్తే ఈజీగా స్మాష్ అయిపోతుంది, ఏదో అన్నం ఉడికినట్టుగా. బట్ అన్నం మెతుకులాగా అయితే ఉండదు, బంక ఉండదు, పిండిలాగా అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? చేయకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నేను ఆ రైస్ అన్నీ నేనైతే ఒక
టిఫిన్ బాక్స్లో వేసి పెట్టాను. అండ్ అన్ని గిన్నెలు అయితే అక్కడ తోమేసి పెట్టాను రాగానే. బట్ అవన్నీ ఇంకా సర్దాలి. ఫస్ట్ ఈ రైస్ పెడితే ఒక పని అయిపోతుంది అనేసి రైస్ అయితే ఫస్ట్ పెడుతున్నా. అండ్ డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన సామాన్ కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. అండ్ మా హస్బెండ్తో గొడవ పెట్టుకున్నప్పుడు నా పనులు అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతాయంటే అంత ఫాస్ట్గా అయిపోతాయి. అదే మా హస్బెండ్తో గొడవ పడకుండా నార్మల్గా ఉన్నప్పుడు అయితే నా పనులు అస్సలు పడవు. అది ఇంకా నేను అనుకుంటూ ఉంటాను, ఈయనతో గొడవ పడ్డప్పుడే మంచిగా లేచి నా పని నేను చేసుకుంటాను కదా, లేదంటే ఆ పని ఎవరు చేస్తారు ఈ పని ఎవరు చేస్తారు అనేసి బద్ధకంగా కూర్చుంటాను. అంటే అంత గౌరవం అయిపోయిందా మా హస్బెండ్ అంటే నాకు అనేసి అనుకుంటూ ఉంటాను. ఇది మాత్రం నిజం. ఎవరైనా ఉన్నారా ఇలా అనేది కామెంట్ చేయండి వైఫ్స్. నేనైతే బిఫోర్ మ్యారేజ్ ఎంతలా పనిచేసేదానంటే 4:30 అయిందంటే వాకిలు ఉడిచేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని. ఎంత ఫుల్ స్ట్రిక్ట్ ఉండేది మా ఇంట్లో. అలాంటి నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత లేజీగా తయారయ్యాను, చాలా అంటే చాలా లేజీగా తయారయ్యాను. మా హస్బెండ్ కూడా అంటూ ఉంటాడు, నువ్వు ఇంత పని చేసేది ఇంట్లో, నేను ఎన్నిసార్లు తిరిగినా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది, అలాంటిది నువ్వు ఇట్లా అయిపోయావేంటి అనేసి అంటూ ఉంటాడు. మాదైతే లవ్ మ్యారేజ్, అందుకే ఇంత గారాబం చేస్తానేమో మా హస్బెండ్ ముందు. బట్ స్ట్రిక్ట్గానే ఉంటే కొన్ని కొన్ని పనులు అయితే అనుకున్న టైంకి అనుకున్నలాగా అయిపోతాయి అనేసి ఈ మధ్యలో రియలైజ్ అయ్యాను నేనైతే. కాబట్టి నేనే సీరియస్గా ఉండాలి అని అంటే అన్ని డేస్ సీరియస్గా ఉంటే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేసి అది కూడా రియలైజ్ అయ్యాను. ఆయనతో కరెక్ట్గా మాట్లాడకుండా నేనుండి పాప ఆయన కూడా సఫర్ అయ్యి నేను కూడా సఫర్ అయ్యి ఇదంత మంచిది కాదు అనేసి మళ్ళీ రియలైజ్ అయిపోయాను. కానీ లైఫ్లో ఒక సీరియస్నెస్ అయితే ఉండాలి మా ఇద్దరికి అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే అండ్ ఇన్ని విషయాలు చెప్తుంటే కూడా కొందరు అంటారు, మరీ కావాల్సిన వాళ్ళే అంటారు, సంసారాన్ని అంతా బయట పెట్టుకుంటుంది అనేసి. ఏముంది, ఇప్పుడు నేను ఇలా చెప్తే మా మమ్మీ అయినా నాకు ఇది చెప్తుంది. అండ్ ఇంకొంచెం కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు కదా. అండ్ ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనేసి ఇవన్నీ షేర్ చేయడం అంతే. కానీ మీ మీద తీసుకొచ్చి సంసారాన్ని ఇందులో పెట్టడం కాదు. అలా ఆలోచించే వాళ్ళైతే కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఆలోచించకుండా మీకు వచ్చిన నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి. ఎవరు ఏమనుకున్నా మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బతుకుతారు అంతే. ఏది విన్నా విననట్టు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడం అనేసి నేను ఆల్రెడీ ఒక పెద్ద డెసిషన్ నా లైఫ్లో తీసుకున్నప్పుడే అది ఎవరు నాకు చెప్పినా నేను ఏమీ వినలేదు. అసలు వాళ్ళని పట్టించుకోలేదు. నా లైఫ్ ఏదో నేను బతుకుతాను, నాదేదో నేను చేసుకుంటాను అనేసి ముందుకైతే వేశాను. అలాంటిది ఇప్పుడు ఎవరు చెప్పినా నేను ఎందుకు వినను అనే మళ్ళీ యూట్యూబ్ అయితే కంటిన్యూ చేశాను. కొంచెం బాధపడి ఉంటాను కానీ ఆ బాధను వాళ్ళు తీర్చరు. మేమిద్దరము అనుకొని ముందుకైతే వెళ్ళిపోవాలి. కానీ ఎవరు ఏమి అన్నా నాకు ఫరక్ పడదు అంతే. ఇవన్నీ నేను మీతో షేర్ చేయాలని ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నా కానీ అది చేయడానికి నాకు ఎన్ని డేస్ పట్టింది. ఆల్మోస్ట్ 4 years నుంచి వీడియోస్ చేస్తున్నా కానీ ఇన్ని డేస్ పట్టింది. ఫైనల్గా నేనైతే ఇందుకే వీడియోస్ కొన్ని డేస్ ఆపేశాను. దాని తర్వాత మళ్ళీ ఎవరి గురించి నాకు అవసరం లేదు అనేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను వీడియోనైతే. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ అండ్ ఈ గంజి అయితే ఉంచి పెట్టాను. ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం స్కిన్ కేర్ అయితే చేస్తున్నాను అనేసి. గంజి ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచిదంట. అండ్ రేషన్ రైస్ కూడా అంత బాగాలేదు అని కాదు, ఎంత బాగిందో చూడండి. బట్ రేషన్ రైస్ ఏంటి అంటే ఎప్పుడు వండినా ఏ కొత్త బియ్యం మనం ఇంట్లోకి తెచ్చుకున్నా ఆ రైస్ వండేటప్పుడు అన్నాన్ని వంచి వండితే అన్నం మాత్రం బాగా అవుతుంది. అండ్ ఇంకోటి నేను అన్నాను కదా ప్యారబల్ రైస్ అనేసి, ఇదిగో దీంట్లో వేసి పెట్టాను. ఒక 1/2 hour పెట్టానేమో, ఆ 1/2 hourలోనే ఆ రైస్ కూడా అయిపోయింది. చూడండి పిండిగా వస్తుంది. అండ్ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ కామెంట్ అయితే డిమార్ట్ నుంచి తెచ్చింది అయితే చూపిద్దామనేసి అనుకున్నాను కానీ ఇంకా చూపించలేదు కదా. అదైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మినీ వ్లాగ్లోనే పెడతాను.